చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సరే, ఈ శోభన్ బాబు గారికి జయలలిత గారికి మధ్య ఉన్నది స్నేహమా, లేకపోతే నిజంగా పెళ్లి చేసుకుని ఒక పాప ఉందని చెప్తుంటారు చాలామంది. శోభన్ బాబు గారు లీని బాబు డైరెక్షన్లో నిర్మాతగా, తంగమారాడి కృష్ణమూర్తి గారి అబ్బాయి లీని బాబు డైరెక్టర్ నిర్మాతగా ఓ సినిమా తీస్తున్నారు. పేరు ఏదో నిన్న కూడా వచ్చింది అది. ఆ సినిమా కోసం శోభన్ గారిని అడిగారు తమ్మరాడి కృష్ణమూర్తి గారు. జయలలితని పెట్టండి అన్నాడు. జయలలిత ఎప్పటి నుంచి యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను, వాళ్ళ అమ్మగారు యాక్ట్ చేయలేకుండా కృష్ణతో యాక్ట్ చేయించింది. కృష్ణ గోడతే రవి కృష్ణతో యాక్ట్ చేస్తుంది, నాతో మరి ఆవిడకి ఇంప్రెషన్ లేదనుకుంటాను, నేను పెద్ద మంచి ఆర్టిస్ట్ అని ఇంప్రెషన్ లేదేమో తల్లి గారికి, అంచేత ఇప్పుడు నాకు ఇమేజ్ వచ్చేసింది కదా జయలలితని పెట్టండి అన్నాడు. అప్పటికే జయలలిత లావ్ అయింది కొంచెం. డాక్టర్ బాబు సినిమా, డాక్టర్ బాబు హిందీ పిక్చర్ కొన్నాడు. హిందీ పిక్చర్ కొని డాక్టర్ బాబు అని పెట్టాడు. జయలలిత దగ్గరికి వెళ్తే జయలలిత చేస్తాడు. ఊటీలో సాంగ్స్ తీస్తున్నారు, సాంగ్స్కి వెళ్తున్నాడు. సాంగ్స్కి వెళ్ళిపోతాడు. నేను శోభనగర్ ఇంట్లోనే ఉండేవాడిని. అప్పుడు సెల్ లేవు, ల్యాండ్ ఫోనే. నేను ఆ ఆఫీసులోనే పక్కనే 2 గదులు ఉంటే నేను నా మిస్సెస్ ఉండేవాళ్ళు, ఇద్దరమే. అంచేత అక్కడ పడుకోవడం నాకు అలవాటే కదా, ఆ స్వాభావి పడుకునేవాడిని. ఫోన్ వస్తే తీసేవాడిని. ఫోను నేనే రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు మేనేజర్లు ఎవరు లేరు, నేనే. ఆ రోజులు అన్నీ నేను, తర్వాత మేనేజర్లు వచ్చారు, అది నేనే చూసుకోవాలి. ఆ చూసుకోవడంలో ఒక రాత్రి 9:30కి ఫోన్ చేశాడు ఊటీ నుంచి. ఏరా ఒక తప్పు చేయబోతున్నాను అన్నాడు. ప్రతివాడు తప్పులు చేస్తూ ఉంటాడు, మీరు తప్పో ఒప్పో ఏం చేయబోతున్నారో చెప్పండి అన్నాను. ఏం చేయలేదా, ఇవాళ సాయంత్రం 4 గంటలకి షూటింగ్ అయిపోయింది, ఇక్కడ ఎండబోతుంది కదా ఊటీలో, 4 గంటలకి ఎండబోతుంటుంది. నా రూమ్ పక్కనే జయలలిత గారి రూము. నేను రూము స్నానం చేసి బయట కూర్చొని కుర్చీలో, జయలలిత గారు రూము తాళం దిగిపోతే పడిపోయింది. నేను వెళ్ళి లేవదీయాలి కదా, ఎవరు లేరు కదా, లేవదీశాను. కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంది, రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. నేను బయటకు వచ్చేస్తుంటే ఉండండి, మిగతా మాట్లాడిపోయింది ఉన్నాను. నాకు ఎవరు దిక్కులేరు, నాకు ఒక అన్నయ్య గారు ఉన్నాడు, అతను ఒక రకం మనిషి. ఎంజీఆర్ గారు రావట్లేదు, వెళ్ళిపోయారు. నేనేమో ఇలా రాజకీయాల్లో కొంతవరకు అనుభవం సంపాదించుకున్నాను, హీరోయిన్గా వేషాలు వేస్తున్నాను. ఇప్పుడు పిక్చర్లు కూడా తగ్గాయి. నాకు అంటలేరు ఎవరు, నా ఆస్తిపాస్తులు చూసుకుందుకు కూడా అంటలేరు. నాకు దక్షత లేదు. శోభనబాబు గారు మీ అండ కావాలి, మీరు మా దగ్గర రావాలి అందిరా. అప్పటికి పెళ్ళి అయిపోయింది కదా ఆయనకి. ఆవిడ పెళ్ళి అంటే జయలలితకి పెళ్ళి ఏంటి, శోభన్ బాబు గారికి పెళ్ళి అయిపోయిన వాడే. పెళ్ళి అయిపోయిన వాడికి పెళ్ళి అయిపోయిన తర్వాతే సరే ఆలోచిస్తా, నీకు గంటలో చెప్తా అని. మెడ్రాస్లో ఉన్నాను కదా నేను, ఆ ఇంట్లో కాపురం ఉంటాను కదా, ఈయనేమో ఊకే వెళ్ళాడు కదా, అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేనే రిసీవ్ చేసుకోవాలి, ల్యాండ్ ఫోన్. ఒరే ఈశ్వరి, ఇది జరిగింది ఏం చేయమంటావు అన్నాడు. మీకు ఇంకా యవ్వనం బాగా ఉందా, మీకు 4 పిల్లలు కదా, మీకు ఏకపత్ని వ్రతం ఉందా, ఏకపత్ని వ్రతం ఉంటే మీరు ఇటువంటి పనులు చేయొద్దు. కానీ చేయొద్దనడానికి నేను ఎవరిని, భగవంతుడు ఎలా చేస్తే అలా చేస్తుంది. మీకు అంటే చేయకుండా కుదరదా, నాకు అవసరం. అయితే ఆవిడ మిగతా యాక్ట్ చేయకూడదు, ఇదే లాస్ట్ పిక్చర్. ఏ హీరోతోడైనా ఆవిడ చేసుకోవచ్చు, మిగతా యాక్ట్ చేసి ఫ్లాప్లు అయిపోతాయి, ప్రొడ్యూసర్లు నాశనం అయిపోతారు. మీరు జయలలిత పెట్టండి. ఎందుకని, ఎందుకు ఫ్లాప్ అయిపోతాయి? లవర్గా చేసిన వాళ్ళు చేయకూడదు ఉందే ఏమన్నా అప్పుడు రూలు? మరి విజయనిర్మల గారు మొదట్లో సీక్రెట్గా పెళ్ళి అక్కడ తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. వరుసగా ఫ్లాప్లు అయిపోయి తెలుసా మీకు, పిక్చర్లన్నీ వరుసగా ఫ్లాప్. తర్వాత అలవాటు డాక్టర్ బాబు తర్వాత చేయలేదు వాళ్ళిద్దరు, అసలు ఒక్క పిక్చర్ కూడా చేయలేదు కదా. అదే లాస్ట్, అదే ఫస్ట్. మిగతా హీరోలతో చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. శోభన్ బాబు గారు మరి చేసుకోలేదు, పెళ్ళి లేదు, పిల్లలు లేరు. జయలలిత గారికి ఒక పెద్దమ్మ ఉంది, విద్యావతి అని, ఒకప్పుడు వ్యాంప్ వేషాలు వేసింది ఆలిబాబా 48 వాటిల్లో. ఆవిడ బెంగళూరులో ఉంటుంది. ఆవిడ బ్యాడ్మింటన్లు అన్నీ ఆడుతూ ఉంటుంది.
ఆవిడ బెంగళూరులో పెద్ద విలాస జీవితం. ఆవిడ అప్పుడప్పుడు ఫ్లైట్లో చెల్లు సంజయ్ అక్క చెల్లు అక్క అంటారు, అక్క అంటాను. ఆవిడ విద్యావతి వచ్చి ఫ్లైట్ దిగుతుంటే జయలలిత బెంగళూరు వెళ్ళి తన పెద్దమ్మతో తిరిగి వస్తుంటే పెద్దమ్మ కూతురు కొడుకు కూతురు ఇలా ఎత్తుకుంది ఫ్లైట్ దిగుతూ అని అంటారు. మరి నేను కళ్ళారా చూడలే. దిగుతుంటే ఫోటోలు తీశారు, కొన్ని పార్టీల వాళ్ళు ఫోటోలు తీసి అది ప్రచారం చేశారు. సోమరావు కూతురిని అదే. అంతేగాని అదంతా పుకారు వాస్తవమైనట్టుగా వచ్చింది నాకు తెలిసి. తర్వాత ఇప్పుడు మానేశారు, ఆ టామ్ లేదు ఇప్పుడు. చాలా కాలం మెడ్రాసులో కూడా జయలలితతో సోమరావుకి ఒక కూతురు ఉందంట కదా అనేవారు నాతోటి. కూతురు గాడిది గుడ్డే అలా ఫ్లైట్లో దిగుతుంటే ఇలా చేతితో పట్టుకుంటే ఫోటోలు తీశారు రాజకీయ వాళ్ళు, జయలలిత ఆట పట్టిద్దామని. అవతరాలు తీస్తారు కదా, జయలలిత పార్టీ అవతరాలు తీస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.